ఐపీఎల్ ప్రస్థానం ఏప్రిల్ 18, 2008న అత్యంత ఘనంగా ప్రారంభమైంది. క్రికెట్ ప్రపంచంలో ఒక కొత్త విప్లవానికి నాంది పలుకుతూ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మొదటి మ్యాచ్ జరిగింది. ఈ చారిత్రాత్మక పోరులో సౌరవ్ గంగూలీ నాయకత్వంలో కోల్కతా నైట్ రైడర్స్ మరియు రాహుల్ ద్రావిడ్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు బ్రెండన్ మెక్కాలం. కేకేఆర్ ఓపెనర్ గా బరిలోకి దిగిన మెక్కాలం ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 73 బంతుల్లోనే 158 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు మరియు 13 భారీ సిక్సర్లు ఉన్నాయి. టీ20 క్రికెట్ అంటే ఎలా ఉండాలో మెక్కాలం తన విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రపంచానికి మొదటి రోజే రుచి చూపించాడు. మెక్కాలం వీరవిహారంతో కోల్కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య ఛేదంలో తడబడిన బెంగళూరు జట్టు కేవలం 82 పరుగులకే కుప్పకూలింది. దీనితో కోల్కతా నైట్ రైడర్స్ 140 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఐపీఎల్ పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ పెరగడానికి ఈ మొదటి మ్యాచ్ ఒక బలమైన పునాదిగా నిలిచింది.